ఎక్కడున్నాడు రూపేష్? ఏమ్మా మీ సార్ ఎక్కడున్నారు? పొందూరు ఖాదీ గద్వాలు వచ్చినాయి కదా మేడం, మా రూమ్ లో బిజీగా ఉన్నారు. ఇంక ముందు అయితే పొందూరు ఖాదీ చేసుకోవడం బెటర్ కదా, కంచిపూడి తర్వాత చేద్దాం. సరే రండి రండి రండి. హాయ్ రూపేష్. హాయ్ మేడం, రండి రండి. ఏంటి వచ్చేసాయా సారీస్? అమ్మ 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 కళకళ ఆడిపోతున్నాయి, వేడి వేడి దోస్తులు చూడండి, వేడివేడిగా ఉన్నాయి. ఖాదీ గద్వాల్, పొందూరు గద్వాల్ మేడం. పొందూరు గద్వాల్. లాస్ట్ టైం మనము ఓపెనింగ్ అప్పుడు 2 sarees చూపించాం కదా. ఈవెన్ ఆ 2 sarees కూడా వచ్చి తీసుకెళ్ళిపోయారు, అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మరి ఇప్పుడు అవి 2 పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వీడియో చేస్తే కనీసం మా వాళ్ళకి ఒక 20 మందికైనా ఇవ్వగలమంటావా? ఇప్పుడు తప్పకుండా ఇస్తాం మేడం, తప్పకుండా ఇస్తాం. అందుకే కలర్ చార్ట్ మీకు రాగానే వెంటనే కాల్ చేస్తాం. సో రెగ్యులర్ గా మనం వచ్చినప్పుడు ఏదో ఒక పట్టు అలా చేస్తూ ఉంటాం కదా, అయితే ఈసారి మానేద్దాం రూపేష్, ఇవి చేద్దాం హాయిగా. ఎందుకంటే మార్కెట్ లో ప్రస్తుతం లేవు, మనము కొత్త వెరైటీ ఇస్తాం. పొందూరు ఖాదీ గద్వాల్ అండి, ఎంత బాగున్నాయో చూస్తేనే చక్కగా అలా కనబడుతున్నాయి. మరి ఫ్యాబ్రిక్ వివరాలు అలాగే వాటి కాస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే నాగశ్రీ డైరీస్ని మీరు ఫాలో అవ్వాలి. ఫుల్ లెంత్ వీడియోని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. ప్రశాంతంగా ఒక్కొక్క చీర చూడండి, ఆ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కాబట్టి వినండి. ఆ తర్వాత మీరు చీరని చక్కగా బుక్ చేసుకోవచ్చు. లేదు స్టోర్కి వచ్చేస్తాం మేము ఇంకా అన్నీ చూసుకుంటామంటారా, అసలే కొత్త స్టోరు, కొత్త స్టాక్, ఎంత బాగున్నాయండి. ఇప్పుడు ప్రశాంతంగా ఏ రూమ్ కారు కదా, అలా క్లమ్జీగా ఎత్తుక్కోక్కర్లేదు. లాస్ట్ టైం ఎందుకు ఇట్లా ప్లాన్ చేసామంటే మేడం, మనం ఇప్పుడు కస్టమర్ కాకపోతే చూపిస్తున్నా కానీ ఇక్కడ ఈ పక్క వచ్చిన కస్టమర్ అక్కడే పెడుతున్నారు కాన్సన్ట్రేషన్. సో కన్ఫ్యూజ్ ఎందుకు, మనము ప్రశాంతంగా వాళ్ళు కూడా ప్రైవేట్ గా ఉంటారు, ఇన్ కేస్ లంచ్ చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా మన ఇల్లులో అనుకోండి. సురేష్ మన సారీ రూపేష్ మన పిల్లోడు, ఇది ఇల్లు. ఓకేనా? సరే అయితే మరి ఫుల్ లెంత్ వీడియోని మీరు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేసుకోండి. ఈ స్టోర్ కి మీరు రావాలి అని అనుకుంటే కనుక శ్రీ సత్య సిల్క్స్, నిజాంపేట్, బృందావన్ కాలనీ.